హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వారి ఇంగ్లీష్ అకాడమీ. ముందుగా మన ఈ ఛానల్లో ఏముండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ ఛానల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని 4 మెథడ్స్లో నేర్పించబోతున్నాం. అవి న్యాచురల్ మెథడ్, గ్రామర్ మెథడ్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ పై మూడింటిని కలిపి మిక్స్డ్ మెథడ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఈ నాలుగింటిలో మిక్స్డ్ మెథడ్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు రిటన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి వీలుగా లెసన్ ప్లాన్స్ని డిజైన్ చేయబోతున్నాం. సో మీరు స్పోకెన్ ఇంగ్లీషే కాదు, రిటన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. మన ఈ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాకుండా ప్రాక్టీస్ ఎలా చేయాలో వాటికి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేయబోతున్నాం. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మన ఛానల్లో బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనే వారి కోసం స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ సిరీస్ని, అదేవిధంగా ఆల్రెడీ కొంత లాంగ్వేజ్ వచ్చి ఉండి ఇంకా బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం క్విక్ లెర్నింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్టెప్ బై స్టెప్ లెర్నింగ్, క్విక్ లెర్నింగ్ ఇవి మాత్రమే కాకుండా వొకాబులరీ లెసన్ ప్లాన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం గ్రామర్ సిరీస్ని కూడా పెట్టడం జరుగుతుంది. వీటితో పాటు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కాన్వర్జేషన్ ఏ విధంగా ఉంటుందో వాటిపై కూడా వీడియోస్ రూపొందిస్తున్నాం. అలాగే మన ఫ్రెండ్స్తో కానీ, కొత్తగా పరిచయమైన వాళ్ళతో కానీ ఏదైనా స్మాల్ టాక్ కొంచెం మాట్లాడుతూ పరిచయం వేయించుకుంటూ ఉంటాం కదా. సో వాటికి సంబంధించిన స్మాల్ టాక్ కాన్వర్సేషన్ సిరీస్ని కూడా ఉంచబోతున్నాం. ఇదే విధంగా మరిన్ని రకరకాల సిరీస్తో మేము ముందుకి అతి త్వరలో రాబోతున్నాం. చివరిగా బేసిక్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. మన ఛానల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక యావరేజ్ పర్సన్కి ఎంత టైం పడుతుందంటే, నార్మల్ లెవెల్ రీచ్ అవ్వడానికి 300 అవర్స్ టైం పడుతుంది. అన్ని రకాల సిచ్యువేషన్స్లో ఫ్లూయెంట్గా కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 800 అవర్స్ పడుతుంది. సో నార్మల్ లెవెల్కి 300 అవర్స్, అడ్వాన్స్డ్ లెవెల్కి 800 అవర్స్. ఇంకొంచెం క్లియర్గా చూస్తే మనం 2 అవర్స్ పర్ డే చెప్పిన ప్రాక్టీస్ చేస్తే కనుక నార్మల్ లెవెల్ రీచ్ అవ్వడానికి 5 మంత్స్ అనేది పడుతుంది. అదే 1 అవర్ పర్ డే మాత్రమే చేయగలిగితే 10 మంత్స్ అనేది పడుతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ లెవెల్కి రీచ్ అవ్వాలనుకుంటే 2 అవర్స్ పర్ డే టైం స్పెండ్ చేస్తే 12 మంత్స్ పడుతుంది. 1 అవర్ పర్ డే టైం స్పెండ్ చేస్తే 24 మంత్స్ పడుతుంది. సో ఇక్కడ ఈ టైం అనేది ఎలా ఉంటుందంటే, ఒక 20 మినిట్స్ లెర్నింగ్ అనేది ఉంటే 40 మినిట్స్ అనేది ప్రాక్టీస్ ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఒక రోజుకి 2 అవర్స్ స్పెండ్ చేయగలిగితే కనుక అందులో 40 మినిట్స్ అనేది లెర్నింగ్, 80 మినిట్స్ అనేది ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఈ తెలుగువారి ఇంగ్లీష్ అకాడమీ ఛానల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ ఎవరికైతే హెల్ప్ అవుతుందో అటువంటి వారందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.